హాయ్ ఫ్రెండ్స్, రైతు లోకానికి నమస్కారం. మీరు చూస్తున్న ఇది ఒక కొత్త రకం పంట. ఈ పంట కూడా మా గోదావరి జిల్లాలో ప్రప్రథమంగా మనం మా సప్తగిరి నర్సరీలో పండించడం జరిగిందండి. దీని పేరు వచ్చి అభియు అండి. అభియు మదర్లు పెంచుతున్నాను. ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్న మదర్లు అండి, అభియు మదర్లు. ఇవి ఇప్పుడే కవర్లు ప్యాకింగ్ చేస్తున్నామండి. ఇందులో కూడా ఈ అభియు వెరైటీలో కూడా ఈ పిందిళ్ళ స్టేజ్లో ఉన్నాయండి. ఈ పచ్చికాయలు ఇవ్వండి, ఈ రకంగా కాస్తే కాయలు. ఇవి కొమ్మ మీద కాసి కాయల్లో ఇదొక కాయ అండి. ఇది మంచి రకం, కానీ మనకన్నా ముందుగా కేరళలో బాగా పండించారు. ఇవి ఇలా ఎల్లో కలర్ వద్దండి. ఇలా ఎల్లో కలర్ వచ్చిన తర్వాత మొత్తం పండు అంతా ఎల్లో కలర్ వచ్చిన తర్వాత లోన పలుపు బాగా తయారై స్వీట్నెస్ వద్దనమాట. ఈ అభియులో కూడా 7 వెరైటీస్ ఉన్నాయండి ప్రజెంట్. వరల్డ్ వ్యాప్తంగా చూసుకుంటూ 7 వెరైటీస్ ఉన్నాయి ఈ అభియులు. ఈ అభియులు ఇప్పుడు మనకి పండుతీయ పండవా అన్నట్టుగా నేను నా ట్రయల్ చూసుకున్నానండి. ఈ రకాలన్నీ తెచ్చుకొని ఈ సంవత్సరం అయితే కాపుకి వచ్చినాయి. ఇక చూడండి, కాకపోతే మనకన్నా ముందుగా కేరళలో పండించారు. కేరళలో ఇంచుమించు సీజన్ అయిపోయిందండి అప్పుడే నెలకి. మనకు ఇప్పుడు ఈ కాయలు తయారవుతున్నాయి. అంటే కేరళకి మనకి ఒక 40 నుంచి 60 రోజులు పంటకి వ్యత్యాసం కనపడుతుంది. ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి పిందెలు తయారయ్యి మనకు రావడానికి. అయినా సరే మన క్లైమేట్కి వస్తాయి రావంటే ఇంచుమించు ఇప్పుడు హాట్ క్లైమేట్కి వచ్చేసరికి కాయలు కాసినాయండి. కొన్ని చెట్లు ఇంకా స్పందించలేదు, కొన్ని చెట్లు అయితే బాగానే స్పందించినాయి. ఇవి కూడా కొంచెం కూల్ క్లైమేట్ బెంగళూరు, మైసూరు, మహారాష్ట్ర, పూణే ఇలాంటి ప్రాంతాల్లో కనుక అయితే కనుకండి నాకు తెలిసి మంచి ఫీల్డింగ్ వచ్చే అవకాశం ఉందండి. ఇది ఇక్కడ మాకు ఇదిగోండి. ఇవన్నీ కూడా మళ్ళీ మీకు పళ్ళు అయిన తర్వాత ఒక వీడియో చేసి పెడతానండి. ఫ్రూటింగ్ అయిన తర్వాత సైజ్ ఎంత వచ్చినాయి, మన క్లైమేట్లోనూ మన సాయిల్కి సూట్ అయిందా లేదా, మన సాయిల్లో స్వీట్నెస్ అది ఎలా వచ్చింది, ఇవన్నీ చూసుకోవాలి. మాకు కూడా పండుగ బాధ ఎక్కువైపోయిందండి. పండుగ బారిని పడలేక ఇలా కవర్లు కట్టి కాపాడుకుంటున్నాం వీటిని. ఒక కొత్త రకం పంట పండించేనన్న ఆనందం అయితే నాకు ఈరోజు కలిగిందండి. ఇలాగ అభియు కూడా మనం పండించవచ్చు అన్న ఇది వచ్చింది, నమ్మకం కలిగింది. మా వాతావరణానికి, మా నేలకి, మా క్లైమేట్కి కొంతవరకు సూట్ అయినాయి. అక్కడ అంత సైజు రాకపోయినా, అక్కడంత ప్రొడక్షన్ రాకపోయినా రూల్గా అయితే అండి ఇలా కొమ్మలు ఉరిగిపోయేంత కాయలు కాస్తాయన్నమాట అండి. ఇవి చూడండి, కొమ్మలు ఎలా బెండ్ అయిపోయినాయి, అంత బరువు వస్తాయండి కాయలు. ఇవి పెద్ద కాయలు వస్తాయి. ఇందులో అభియు జైంట్ అని ఉందండి. అదైతే చాలా పెద్ద కాయ, 2 చేతులతో పట్టుకునేంత కాయ వస్తుందండి ఇది. ఓకే, ఏదేమైనా అభియు మా వాతావరణానికి సూట్ అయ్యింది, కాయలు కాస్తుంది. సైజు టేస్ట్ పరంగా ముందు వీడియోలో చూద్దాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా సప్తగిరి నర్సరీ మీద నమ్మకంతో చాలామంది మొక్కలు కొని మమ్మల్ని ఆదరించడం జరుగుతుంది. అలాగే చాలామందికి చెప్తున్నారు పలానా సప్తగిరిలో కొనుక్కోండి అని చెప్పి. మా గురించి మాకు తెలియకుండా ఒక మంచి ప్రయత్నం చేసినందుకు చాలా సంతోషం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మేము అమ్మిన మొక్కలన్నీ మీ దగ్గరికి వచ్చి బతికి చెట్లు అవ్వాలని మేము కోరుకునిస్తాం. అవి మీ జాగ్రత్త మీద, మీ కేర్ మీద ఆధారపడి ఉంటాయి. ఏదైనా చచ్చిపోతే సప్తగిరిలో ఇచ్చారు, చచ్చిపోయిందని మీరేం బ్లేమ్ చేయకండి. ఎందుకంటే నా దగ్గరే 100కి 30 మొక్కలు డ్యామేజ్ వస్తుంటాయండి. అవన్నీ పోగున్న మొక్కలు, వెల్ మొక్కలు మీకు పంపుతున్నాం. దయించి అర్థం చేసుకోండి. అన్ని మొక్కలు బతకాలని లేదు. అన్ని మొక్కలు బతికితే భూమి ఎప్పుడు కూడా సస్యశ్యామలంతో ఏ లోటు లేకుండా ఉంటుందండి. అన్ని చెట్లతో పచ్చదనంతో ఉంటుంది భూమి అంతా. కానీ కొన్ని బతికితే కొన్ని చచ్చిపోతాయి. అది మనం మళ్ళీ ఇంకో ప్రయత్నంగా ఇంకో మొక్క తెచ్చుకుని పెంచుకుని ఇది ఉండాలి తప్ప మీరు మొక్క ఇచ్చారు చచ్చిపోయిందంటే మేము ఏం చేయలేము. ఎందుకంటే మీకు తెలుసు, ఒక 200 రూపాయలు జీవితంలో పెద్ద ఇదేం కాదు, లేకపోతే 400 రూపాయలు పెద్ద జీవితంలో ఇదేం కాదు. మరి నేను కూడా ఎన్నో మొక్కలు, ఎన్నో అంట్లు చచ్చిపోయి వ్యాధి ప్రయాసాలకు వచ్చి నష్టానికి వచ్చి కొన్ని సందర్భాల్లో కొన్ని మొక్కల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. అయినా సరే మీకు మొక్కలు పంపిస్తున్నాం. మేము అన్న వెరైటీ అన్నట్టుగా పంపుతున్నాం అండి. మీరు పెంచుకోండి. 3 ఏళ్ళు పెంచిన తర్వాత మీకు ఆ మొక్క యొక్క
కాయలు తిన్న తర్వాత మీరు ఆనందపడతారు చూసారు, అప్పుడు మాకు ఇచ్చిన డబ్బులు మర్చిపోతారు, ఇటు మీరు పెంచిన కష్టం శ్రమ అన్నీ మర్చిపోతారు. కాబట్టి దయించి మమ్మల్ని బ్లేమ్ చేయకండి. మొక్కలు ఇవ్వడం వరకు మా బాధ్యత, మీ ఊరికి పంపించేంత వరకు మా బాధ్యత. మీరు ప్లాంటేషన్ చేసింది మొదలు మీ కేర్తోనే మొక్క పెరిగి పెద్దదయ్యి కాయలు కాయాలి. ఆ ఒక్క జాగ్రత్త తీసుకోండి. లేదనుకోండి మేము కష్టపడి అంట్లు కట్టి తయారు చేసి పెంచి మీ ఊరు దాకా పంపిన తర్వాత మీరు చంపేస్తే ఎంత టైం వేస్ట్ అయిపోతుంది, ఎంత డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి ఒకసారి ఆలోచించండి. ఎవరెవరికో అప్పచెప్పి వదిలేకండి. మొదటి 2-3 సంవత్సరాలు జాగ్రత్తగా కేర్గా పెంచుకోండి దయించి. ఇది మీ సప్తగిరి నర్సరీ దుర్గారావు. మా మొక్కలు కావాల్సిన వరకు కింద నెంబర్ పెడతామండి. ఆ నెంబర్లో ఫోన్లో మాట్లాడవచ్చు, లేదా మీరు వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.